రవి అవతల స్కూల్కి టైం అయితే ఇంకా టిఫిన్ తింటూ కూర్చున్నావా? లేకపోతే నేను ఇంకా తినలేదండి, ఇప్పుడే వడ్డిస్తున్నాను. ఒక్క పూట తినకపోతే ఏం పర్వాలేదు. వీడి తిండికి వైద్యానికి ఎన్ని వేలు అవుతున్నాయో నీకే తెలుసు. ఈ ఒక్క ఇడ్లీని తింటానండి. వాళ్ళు రాలిపోతారు. చూడు జానకమ్మ, కుర్రాన్ని ఎలాగైనా పెంచడం తిండి ముఖ్యం కాదు, చదువు. ఇలా పెంచి తగలబెట్టింది కాబట్టి 3 ఏళ్ల నుంచి ఒకటే క్లాసులో ఏడుస్తున్నాడు. జానకమ్మ, సారాయాలు పట్టుకుంటున్నావు కదా అని కోరుకుంటున్నాను. మళ్ళీ స్కూల్కి ఎప్పుడైనా లేట్ చేస్తావా? జాగ్రత్త. తీసుకెళ్ళకూడదు. అలాగేనండి బాబు. బాబు స్కూల్ విడిచిపెట్టాక నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూస్తుంది. అదేంట మరో రోజు చెప్తావు? నేను చూసుకుంటానుగా. రాసింది బాబు. ఎందుకు అలా దిష్టిగోళ్ళు పట్టుకు నిలబడతావు? ఆ గాలి చూసి తీసుకుపో. తీసిపో అంటే అమ్మేసి మింగేమని కాదు. బాట్లు ₹10, 4 బాట్లు 4 గంటలు ₹2 పట్టుకొచ్చి జమై. ఇన్నాళ్ళు దివాణంలో పందికొక్కులో పడివేశారు. మా దగ్గర అలాంటి సాగదు. మహేంద్ర ఆస్తి కరెక్ట్ గా పైసా లెక్క తేలాల్సి. అవును బాబు, ఎప్పటికైనా తేలాల్సింది. బాబు గోపి, నీ రుణం తీర్చుకున్నావురా. ఈ తల్లి రుణం తీర్చుకున్నావురా గోపి. బాబు రవి రవి. కోట్లు 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 కోట్ల రూపాయలు. కుర్రోడు ఏమైనా అయితే మనకు అదే ఏంటాడు? ఊరుకోయా, మరి బతికొచ్చాక కూడా ₹7 బబ్బులు అయితే ఒకటి ₹1,00,00,000 వారసుడు మరి ఏ కాలంలోనూ పడిపోతే మరి మన అందరి పరిస్థితి. ఇంక ఈ మొహానికి చదువద్దు తట్టుకుండొద్దు కానీ ఇంట్లో పడేవాడు మనం. బాబు గారు. ఏ బాబు గారు అమ్మా, మేమంతా బతుకున్నా చదువుకునే కాలం ఇడిగట్టి ఇంట్లో పడి ఆడమని. ఏమండి, నేను చదువుకుంటానండి. మాటకి ఎదురు చెప్పదు, నిమిషాలు చెప్పారు. మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడు అవునండి, నేను మాటకి ఎదురు చెప్పను. నేను చదువుకోను. ప్రతి వార్షికోత్సవం కన్నా ఈ వార్షికోత్సవంలో ఓ ప్రత్యేకత ఉంది. గోపి, స్టేజి పైకి రా. మన మహేంద్ర గారి అబ్బాయి రవీంద్ర నీటిలో మునిగిపోతున్నప్పుడు తన ప్రాణాలకు తెగించి అతన్ని రక్షించిన ఈ గోపిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇతని ధైర్య సాహసాలకు ప్రభుత్వం గుర్తించి పంపిన ఈ బంగారు పతకాన్ని గోపికి నేను బహుకరిస్తున్నాను. నమస్కారం అండి. మాయల్ ఫకీర్ గారి తమ్ముడా మీరు? కూర్చోలోంచి ఏమండి, కుర్చీ మీరు కొన్నారా? ఆ 2 ఖాళీగానే ఉన్నాయి, కావాలంటే 2 కలిపేసి కూర్చోండి. పెద్ద శరీరం కదా మీది. భలేవాడు, వరప్రసాద్ గారి మందుని మోహన్ కొట్టుకున్నావు. ఏడవడాడు? రే రామదాసు, ఈ పావులా తీసుకుని కొంచెం మందు పెట్టరా. చెప్తుంటే నీకు కదా చింపినా. అదేంటా బాలనాగమని అనుకున్నావా అంత పెద్ద దెబ్బ కొట్టావు? గురుగురు పడతామా ఇక్కడ వాడినా? ఏంటా మీదకి వస్తావు? నా మాటకి ఎందుకు చెప్తావరా? ఇంక చెప్పలే, కొట్టకు. చెప్తున్నాను. అమ్మా పట్టుకోరా నా కాళ్ళు. నేనెందుకు పట్టుకోవాలి? అనవసరంగా కొట్టావు, నువ్వే పట్టుకున్నా కాళ్ళు. అమాయకులను కొట్టడం మగతనం కాదురా, దున్నపోతా. ఎవరురా నువ్వు?
నీ తల్లో జేజమ్మనరా. పొట్టుగురు మెక్డవల్ బ్రాండ్ తప్ప పొట్టుగురు రమ్ము తప్ప ఇంకా లాభం లేదే చేయిస్తారా తప్ప. ఊరు ఎవడా పక్షి గబ్బిలంలో ఏలపడ్డాడు? వాడి మాటకేం కానీ నువ్వు షాపుకు పద. సగం గ్లాసు లేదు గీసలేదు పదా. ఇదిగో ఇవి సోంపేటలో మహేంద్ర పొలం దస్తావేజు. 50 ఎకరాల ఏకండి పొలం. కనీసం 5 లక్షలు ఖరీచేస్తుంది. 4 సంవత్సరాల నుంచే పంట తొక్కేశాం. పండట్లేదు అమ్మేద్దాం అన్నాను. లాయర్ గారు కూడా ఏమనలేకపోయాడు. ఇప్పుడు దీన్ని 2 లక్షలు అన్నీ రాయించాం. అయితే మరి మిగతా 3 లక్షలు మిగతా 3 మనం పంచుకుందాం. ముందు సంతోషం. అవును, ఆ పొలం అమ్మేక వచ్చే 2 లక్షలు? నువ్వు స్టెపాన్ చీరల మధ్య షేకాయ గుడ్లు అంటాడు అయ్యా. అవి నెమ్మదిగా వస్తాయి. ముందు దక్కింది ఏదో బొక్కి. ఇకపోతే కావాల్సింది ఆ రవిబాబు సంత. రవిబాబు గారు నమస్కారం అండి. ఎవరు మీరు? అదేమిటండి, నేను మీ ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషినండి. అలాగండి. ఏంటి ఇలా వచ్చారు? అయ్యో, నన్ను అండి ఇండి అనకూడదండి. గౌరీ అని పిలవండి చాలు. గౌరీ, ఏం కావాలి నీకు? కాఫీ అండి. కాఫీయా? తీసుకో. ఏడా పిచ్చి రోజు నీ కాఫీ కప్పుల కింద అవుతాను 100 రూపాయలు. ఈ ఇన్సూరెన్స్ కార్డు సంతకం పెట్టి. నిన్న ఇన్సూరెన్స్ కాగితాల మీద సంతకం పెట్టించారు. నీకు సమాధానం చెప్పి కూర్చోడానికి నేనే నౌకరుగా. ఆ రెండో పార్ట్ కూడా తీసుకొచ్చి దీనికి బిగించి టెస్ట్ చేసి చూడు. చూసావు గురు దొంగ సుత్తి, నేను ముందుకు విసురుతుంటే వెనక్కి వచ్చి నన్నే కొడుతుంది. ఏడ్చాలే, కొట్టింది నేను. అట్లాగా అయితే ఈ సుత్తికి నీ చేతికి తేడా లేదన్నమాట. నీది సుత్తి దెబ్బ అన్నమాట. ఎరా బస్సు, మొత్తం ఇంకా దిగలేదా? ఇప్పటిదాకానా? ఆ మాయల్ పకీరిగాడు కొట్టిన దెబ్బలకి ఎప్పుడో దిగిపోయింది. డబ్బంతా వేస్ట్, బుర్రంతా పేస్ట్ అయిపోయింది. అరే పోనీ 2 రౌండ్లు వేసుకుంటావేంటి? అప్ప గురు, కిందటి జన్మలో నువ్వు తప్పకుండా ధర్మరాజు అయి ఉంటావు. గ్యారంటీ, ఏం సందేహం లేదు. రైట్, కొట్టానంటే ముక్కు పచ్చడైపోతుంది. బస్సు, ఇదే నీకు ఆఖరి వారిని. మళ్ళీ తాగుడు జోలికి వెళ్ళావా నీ కాళ్ళు చేతులు విరగొట్టి వర్క్షాప్ ముందు దిష్టి బొమ్మలా వేలాడేస్తాను. అది కాదు గురు, సడన్ గా తాగటం మానేస్తే కాళ్ళు చేతులు వణుకుతాయని డాక్టర్లు చెప్పారు. అందుకని కొంచెం ఏంటి వాళ్ళు అలా చెప్పినా నేను తాగను అంటున్నాను. ఈ క్షణం నుంచి నేను తాగితే నిజంగానే ఈ స్విచ్ పెట్టి నా బుర్ర బద్దలు కొట్టేసి నేను అలా గోల్పేట దాకా వెళ్ళొస్తాను. నేను తిరిగి వచ్చేసరికి పని ఫినిష్, లేకపోతే నీ పని ఫినిష్. ఓకే. Hey, Rita, how are you? Fine, thank you. సరోజా, వాట్ ఏ వండర్. నువ్వు ఇలా వచ్చా అప్పుడే మనిషి పడుకుంటావు. నువ్వు ఇక్కడే వారం రోజులుంటే ఈ ఊరే పడిపోతుంది. డోంట్ బి సిల్లీ. వాట్ నాన్సెన్స్. Don't move. Oh, I'm sorry. Oh my God, what a beauty. Oh. అజంతా ఎల్లోర శిల్ప సౌందర్యం కన్నా నీ అందం ఎంతో గొప్ప. రంభ, ఊర్వశి, మేనక,
తిలోత్తమ నీ ముందు బలాదూర్. ఓ మై డ్రీమ్ గర్ల్, గివ్ మీ ఎ ఫోన్. స్టడీ స్టడీ. మిస్టర్ జంగ్లీ. వండర్ఫుల్. ఇట్లా ఇంకా అందంగా ఉన్నారు. కొంచెం బెండవండి, కొంచెం బెండవండి. You bloody bastard! What is this? Shut up! You dirty fellow! నా పర్మిషన్ లేకుండా నేను ఎవరు ఫోటో తీమన్నారు? ఇంకోసారి ఇలా తీసావు నిన్నేం చేస్తాను చూడు. బాబుని కాడు.